సో మీకు ఇక్కడ హెచ్డిఐ వాల్యూస్ కనిపిస్తున్నాయండి. ఇండియా 130 ర్యాంకులో ఉన్నది. హెచ్డిఐ వాల్యూ 0.640. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఇయర్స్ 68.8. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 3లో పాయింట్. ఇది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఆయుర్దాయం అన్నది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఎన్నో అంశము, 1, 2, 3, 4 అంటే 3వ అంశంగా ఆన్సర్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇది ఎస్డిజిలో 4.3 అండి. ఇక్కడ మన ఇండియా ర్యాంక్ వచ్చి 12.3. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 6.4. అండ్ గ్రోస్ నేషనల్ ఇన్కమ్ జిఎన్ఐ పర్ క్యాపిటా 6,353 $6,353. ఇది ఎస్డిజిలో 8.5 గోల్. ఇది యుఎన్డిపి వాళ్ళది అఫీషియల్ రిపోర్ట్ 2018. సో దీన్ని యుఎన్డిపి వాళ్ళు ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇది 2018కి సంబంధించి. దాని డైరెక్టరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చదువుకోవాలి. దీని నుంచి నేను మన క్లాస్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు తీసాము. మొత్తం ఇందులో ఇవ్వటం జరుగుతుందండి డేటా అంతా కూడా. (1990) నుంచి హెచ్డిఐ పబ్లికేషన్ జరుగుతున్నది. 2010లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఈ 3 కొత్తగా వచ్చినాయి. 2014 నుంచి జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ జీడిఐని కూడా చేర్చారు. ఇవన్నీ కూడా మనం తర్వాత ఇండెక్స్లో తెలియజేసుకుంటాం. ఇక్కడ క్లాసిఫికేషన్ ఇవ్వటం జరిగిందండి, వర్గీకరణ. లో కంట్రీస్ ఎక్కడి నుంచి వస్తాయి, మీడియం అంటే ఏది, ఈ గ్యాప్ వర్గీకరణ అంటే హెచ్డిఐ వాల్యూని బట్టి ఆ దేశము లో హెచ్డిఐలో ఉందా, మీడియం హెచ్డిఐలో ఉందా, హై హెచ్డిఐలో ఉందా, వెరీ హై హెచ్డిఐలో ఉందా అన్నది తెలుస్తుంది. సాధారణంగా గమనిస్తే ఓఈసిడి దేశాలన్నీ కూడా హై నుంచి వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లోనే ఉన్నాయి. కొన్ని యూరోపియన్ సెంట్రల్ దేశాలు మీడియం నుంచి హై వరకు చేరుకుంటూ వస్తున్నాయి. ఈ సౌత్ ఏషియా చూస్తే మీడియంలో సగం నుంచి కట్ అయిపోయి వెరీ లోకి వెళ్ళిపోతూ వస్తుంది. అండ్ సబ్ సహారా గ్రూపు ఆఫ్రికాలో చూస్తే ఇదంతా కూడా లో కన్నా తక్కువగానే ఉన్నది. సో ఇట్లా మనం దీన్ని స్టడీ చేస్తూ రావాలి. సో ఇవన్నీ కూడా చూపించడానికి కారణం ఏంటంటే ఇది అఫీషియల్ డేటా ఉంది, దీన్ని ఎవరు మార్చలేము. సో ఇక్కడ ఉన్నదే యాజ్ ఇట్ ఈస్గా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో బుక్స్లో ప్రింటింగ్ మిస్టేకులు పడ్డాయని లేకపోతే ఇంకోటి అని ఇక దేనికి ఆస్కారం ఉండదు ఇది మనం చెప్పేది. సో ఇప్పుడు దీన్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 189th కంట్రీ నైజర్, అండ్ 188 సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, 187 సౌత్ సూడాన్, 186 చాద్ అండ్ బ్రూండి. సో వెరీ లో ఉన్నది ఇది. ఇవి టాప్ 10 కంట్రీస్ హెచ్డిఐలో. ఫస్ట్ నార్వే, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ ఆస్ట్రేలియా, ఫోర్త్ ఐర్లాండ్, ఫిఫ్త్ జర్మనీ. ఇది 21 నుంచి 30 కంట్రీస్, 31 నుంచి 39, 41 నుంచి 50. ఇక్కడ రష్యాను చూసుకోవాలి మీరు. 51 నుంచి 60, 60 నుంచి 70, 80, 90, 90 నుంచి 100, 101. సో ఇండియా కన్నా ముందు ఉన్న కంట్రీ ఏది అంటే
నమీబియా. టైం బాగాలేనప్పుడు ఇలాంటి బిట్టు పడుతుంది. ఇండియా హెచ్డిఐ 130 అండి. ఇండియా కన్నా ముందు ఉన్న దేశం ఏది? 129th కంట్రీ అంటే నమీబియా అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇండియా తర్వాత దేశము ఫెడరేషన్ స్టేట్ మైక్రోనేషియా 132 టైమోర్ లెస్టే. హాయ్. సో ఈరోజు మనం అతి ముఖ్యమైన చాప్టర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచి గురించి తెలుసుకుందాం. సో ఒక దేశంలో మానవ అభివృద్ధి సూచి ఏ స్థాయిలో ఉందో తెలిస్తే ఆ దేశంలో జీవన ప్రమాణత ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవటం జరుగుతుంది. సో అభివృద్ధి అన్నది వృద్ధితో సంబంధం ఉంటుంది మరియు పంపిణీతో సంబంధం ఉంటుంది. నీకు టాటానో బిర్లానో వాళ్ళ యొక్క జీవన విధానంతో పంచుకోలేకపోయినా కానీ సగటున నీకు ఉండి 120 కోట్ల మంది కూడా కనీస అవసరాలైనా పొందగలుగుతున్నారా లేదా అని తెలియజేసే అంశమే అభివృద్ధి. వృద్ధి అన్నది ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం ఏ విధంగా పెరుగుతుందో అది మాత్రమే తెలియజేస్తుంది, అది పంపిణీని తెలియజేయదు. సో ఆ పెరిగిన జాతీయ ఆదాయము 120 కోట్ల మందికి పంపిణీ జరిగి 120 కోట్ల మంది కూడా తమ జీవన విధానంలో, జీవన నాణ్యతలో పెంపుదల చేసుకోవటానికి తగిన ప్రయత్నము చేసేదే అభివృద్ధి. సో అభివృద్ధి అన్నది వృద్ధితో చాలా వ్యత్యాసాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ని పరిశీలన చేస్తే చాలా ఈ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ఆదాయం బాగా వస్తూ ఉంటుంది. అయితే అక్కడ అభివృద్ధి అనేది సాధ్యపడుతూ ఉండదు. ఎందుకు సాధ్యపడుతుంది అంటే పంపిణీ అనేది అక్కడ జరగదు. సో దేశానికి జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పుడు ఆ పెరుగుతున్న ఆదాయాన్ని 120 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే విధంగా పంపిణీ జరిగిన రోజే నిజమైన అభివృద్ధి అన్నది చెప్పుకుంటాం. సో స్టార్టింగ్లో ఒక దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అని పరిగణలోకి తీసుకునేటప్పుడు కేవలం ఆ దేశంలో జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని మాత్రమే లెక్కగట్టేవాళ్ళు. సో కానీ అది సరైన ఇండికేటర్ కాదు అని తర్వాత కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారు. అందులో భాగమే ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అని, దాని తర్వాత కొంచెం రూపాంతరం చెంది 1990 నుంచి UNDP వారు మహబూబుల్ హక్ రూపొందించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దానిని రూపొందించారు. ఇక్కడ కేవలం ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధి మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు, అది ఏ విధంగా పంపిణీ కూడా అవుతుందో తెలియజేసుకోవాలి. అయితే ఈ పంపిణీ హెచ్డిఐలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ పంపిణీ అన్నది కేవలము విద్య మరియు ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే పరిమితమైనవి. సరే, అవన్నీ కూడా గ్రూప్ 1 స్థాయిలో విమర్శ ఏమిటి, హెచ్డిఐలో దాంట్లో ఇంకేమన్నా బెటర్గా తీసుకురావచ్చు, అవన్నీ కూడా అక్కడ అంశాలు చూస్తారు. ఆబ్జెక్టివ్ స్థాయిలో పరిశీలన చేసేటప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేయటం జరుగుతుంది? ఇది ప్రశ్న. దానికి జవాబు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వాళ్ళు ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. హెచ్డిఐని రూపొందించింది ఎవరు? అటు ఇటు దిక్కులు చూసుకోక్కర్లేదు. మహబూబుల్ హక్, సో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్థికవేత్త అయిన మహబూబుల్ హక్ అనే ఆయన రూపొందించడం జరిగింది. ఈ 2018కి సంబంధించి మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ థీమ్ ఏమిటి? థీమ్ అంటే ఏదో ఒక థీమ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ థీమ్ ఏమిటి అంటే ప్లానింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ఏ యూత్ఫుల్ పాపులేషన్. సో యువకులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన అవకాశాలు కల్పించడం అనేది ఈసారి UNDP వాళ్ళ యొక్క థీమ్. ప్లాన్ చేస్తున్నారు దానికి. అంటే బాగా వెనుకబడిన దేశాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాళ్ళకి మంచి అవకాశాలు, యువతకి మంచి అవకాశాలు కల్పిస్తే అక్కడ జీవన నాణ్యత పెరుగుతుంది అనేది దీని యొక్క అర్థం. సరే, అర్థం పరమార్థము అది దేవుడికి తెలవాలి. మనకి ఎగ్జామ్కి తెలవాల్సింది ఏంటంటే HDI 2018 థీమ్ ఏమిటి అంతే క్వశ్చన్. దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి ABCDలో. ఇది ప్లానింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ఏ యూత్ఫుల్ పాపులేషన్. క్లియర్? బిట్టు ఆన్సర్, క్వశ్చన్ బిట్టు ఆన్సర్ అంతే. భారత్ 2018 HDIలో ఏ స్థానంలో ఉన్నది? 130వ స్థానంలో ఉన్నది. 2017లో అక్కడే ఉన్నది. 2016లో 131వ స్థానంలో ఉన్నది. సో గతంతో పోలిస్తే HDI విలువ ఈసారి ఒక మెరుగైన ఫలితాలను అందించింది. సో HDIకి సంబంధించి సరైన అంశం ఏది లేదా సరికాని అంశం ఏది? గతంతో పోలిస్తే HDI 2018 మెరుగైన ఫలితాలని అందించింది. స్టేట్మెంట్ కరెక్టా తప్ప?
స్టేట్మెంట్ 100% కరెక్టు. ఎందుకు కరెక్టు? గతంలో 2016కి సంబంధించి మనము 131వ స్థానంలో ఉన్నాము. సో అది క్రమంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు 130వ స్థానంలోకి రావటం జరిగింది. సో దాని విలువ ఎంత? 130వ స్థానంలో ఉండే విలువ ఎంత అంటే 0.640 విలువతోటి మనము 130వ స్థానంలో ఉన్నాం. హెచ్డిఐని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాని విలువని వర్గీకరణ చేసేటప్పుడు 0 నుంచి 1 వరకు ఉంచుతారు. 0 స్థానంలో ఉంటే అది వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ కంట్రీ, అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. 1వ నెంబర్ దగ్గర ఉంటే స్కేల్ ఇది 0 నుంచి 1 వరకు 0, 1, 2, 3, 4 అట్లా 1 వరకు ఉంటుంది. 6, 6.1, 6.2 అట్లా సబ్ కలిగేసి చేస్తారు. సో హెచ్డిఐ వర్గీకరణ యొక్క స్కేలు ABCD 0 నుంచి 1 వరకు. సో భారత్ ఏ స్థితిలో ఉంది? 0.640 స్థానంలో ఉంది. సో UNDP వాళ్ళు దీన్ని కూడా వర్గీకరించారు. సో ఈ స్కేల్లో 0 నుంచి 0.54 వరకు లేదా 0.55 వరకు ఉంటే అది వెరీ లో హెచ్డిఐ, చాలా తక్కువ మానవ అభివృద్ధి సూచిక అని అర్థము. 0.55 లోపు ఉండేవన్నీ కూడా. సో 0.55 నుంచి 0.69 వరకు మీడియం మధ్య మానవ అభివృద్ధి సూచిక దేశాలు, అవి 92 దేశాలు ఉన్నాయి. 0.70 నుంచి 0.79 వరకు హై హెచ్డిఐ ఉన్నవి. 0.80 నుంచి 1 వరకు ఉంటే వెరీ హై హెచ్డిఐ ఉన్నాయి. హై అంటే ఎక్కువ, వెరీ హై అంటే వెరీ ఎక్కువ, చాలా ఎక్కువ అని. హై ప్లస్ వెరీ హై రెండు కలిపితే 59 దేశాలు ఉండటం జరిగింది. సో భారత్ ఈ 4 వర్గీకరణలో ఎక్కడ ఉన్నది? ABCDలో ఇస్తే మనం ఏం చేయాలి? మీడియం 0.64 కదా, అంటే ఇక్కడికి వస్తుంది. అది మనము మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నాము. ఎక్కడ ఉన్నాము? మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నాము. మొత్తం 92 దేశాలు ఉంటే అందులో భారత్ కూడా ఒకటి. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో విద్య అంటే అక్షరాస్యత, ఎడ్యుకేషన్ ఏదైతే అది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, పుట్టిన తర్వాత ఎప్పటి వరకు బతుకుంటాడు, ఎప్పటివరకు అంటే దేవుడు రాసేది, అది ఎవరికి తెలియదు. సాధారణంగా ఎంతవరకు బతుకుంటాడు అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయుర్దాయం అని పిలుస్తాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రూస్ నేషనల్ ఇన్కమ్లో క్యాలిక్యులేట్ చేస్తారు దీన్ని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా. అది మళ్ళీ వేరే కాన్సెప్ట్, ఇప్పుడు మళ్ళీ దాని ఇంటర్ఫియర్ కావద్దు. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందో లెక్కించడం జరుగుతుంది. అట్లా ఈ 3 అంశాలు, ఎన్ని అంశాలు తీసుకుంటారు? ఇది కూడా గతంలో ప్రశ్న వచ్చింది. ఎన్ని అంశాలు తీసుకున్నాం? 1, 2, 3 అంశాలు. ఏంటవి? విద్య, ఎడ్యుకేషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, పర్ క్యాపిటా ఇండెక్స్. సో ఏ విధంగా చేస్తామో ఇక్కడ చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3ని తీసుకుందాం. ఇది ఇండెక్స్, ఇవి ఇండికేటర్స్. ఇండెక్స్ ఎడ్యుకేషనల్ ఇండెక్స్. ఎడ్యుకేషన్ ఇండెక్స్లో మనకు 2 అంశాలు వాళ్ళు ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏం చదివించాలనుకుంటాం? వాళ్ళు మంచి ఉన్నత స్థాయి చదువులు చదవాలి అనుకుంటాం. ఉన్నత స్థాయి అంటే 1 నుంచి 10వ తరగతి వరకు 10 సంవత్సరాలైంది. ఇంటర్మీడియట్ అంటే 1, 2 +1 +2 అంటే 2 సంవత్సరాలైంది. ఎంత అయింది? 12 సంవత్సరాలైంది. డిగ్రీ 3 సంవత్సరాలు, 12, 3, 15 లేదా 4 సంవత్సరాలు. ఇంజనీరింగ్ వాళ్ళైతే 16 ఎంతో అంత 15, 16. దాని తర్వాత పీజీ కోర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదొక 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఎంతో. సో ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే వాడు బడికి వెళ్ళే కాలము 18 సంవత్సరాలు. కనీసం వాడు విద్యా అర్హత పూర్తి చేస్తే వీడు ఏదో చదువుకున్నవాడు అని లెక్కేస్తూ ఉంటాం. మీన్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్ అంటే వాళ్ళు అలా స్కూల్కి వెళ్తారు. 1వ తరగతో 2వ తరగతో కాగానే స్కూలు ఆపేసి పనికి వెళ్తూ ఉంటారు. సో చైల్డ్ లేబర్ ఎక్కడ ఎక్కువ ఉన్నది అంటే ఈ ఎక్స్పెక్టెడ్ మీన్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ ఆ దేశంలో డ్రాప్ అవుట్ రేట్స్ అధికంగా ఉంటాయి, చైల్డ్ లేబర్ అధికంగా ఉంటుంది. అంతే కదా, స్కూల్కి వెళ్తే నువ్వు స్కూల్లోకి వెళ్ళి చదువుకున్నాడు అంటాడు మా పిల్లాడు. వాడు వేరే ఎవడన్నా అనుకోండి అట్లా స్కూల్కి వెళ్ళలేకపోతే వాళ్ళు చైల్డ్ లేబర్ అనే పిలుస్తారు. ఇక ఏదో పనిలో ఉండాలి కదా,
సో ఆ దేశము ఎక్స్పెక్టెడ్ ఇయర్స్లో ఉందా మీన్ ఇయర్స్లో ఉందా అనేది స్టాటిస్టిక్స్ ఆ దేశం యొక్క డేటాను తీసుకొని చూస్తూ ఉంటారు. భారతదేశానికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్ 12.3 ఉంది. అంటే మన వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే గగనంగా ఉంది, అది అర్థం అక్కడ. మీన్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్ 6.4, 5వ తరగతి తర్వాత 6వ తరగతి నుంచి అన్ని డ్రాప్ అవుట్లు బాగా పెరుగుతున్నాయి అని ఇక్కడ అర్థము. డ్రాప్ అవుట్ రేట్లు చాలా చాలా ఉన్నాయి భారత్లో. అంటే ఈ రెండు ఇండికేటర్స్లో మనము చేయవలసింది చాలా ఉంది. మీన్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్ పెంచాలి, అట్లీస్ట్ 15 ఏళ్ళ వరకైనా ఇంటర్మీడియట్ వరకైనా వాడు పాస్ అవ్వాలి అంటే వాడికి మధ్యాహ్న భోజన పథకము ఇంకోటో అందుకుంటూ వెళ్తావు. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్ పుట్టిన ప్రతి పిల్లవాడు పీజీ స్కోర్స్ వరకు చదవాలి అనే ఒక నాణ్యత. ఈరోజు మనం 12.3 దగ్గర ఉన్నాం, దాన్ని 18 వరకు తీసుకెళ్ళాలి. సో ఇండికేటర్స్ ఏం తెలియజేస్తున్నాయి అంటే విద్యా వ్యవస్థలో మనం చాలా వెనుకబడి ఉన్నాము, అందుకే మనం 136 ర్యాంకు దగ్గర ఉన్నాము. సో విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు తెలియజేస్తున్నాయి. సో విద్య లేని వాడు వింత పశువు అన్నట్టుగా మనము మన యొక్క వనరుని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాము. అంటే సరైన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావటం లేదు. సో హ్యూమన్ రిసోర్స్ మానవ వనరుల అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? సరైన విద్య ఉండాలి. కట్ కాపీ పేస్ట్ చిన్న బిట్లు ఇవి కాదు, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్. సో 18 ఇయర్స్ మినిమం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ వాడు పూర్తి చేయాలి. ఇట్లా ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్, మీన్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్ ఈ రెండింటిని యావరేజ్ తీసి ఎడ్యుకేషన్ ఇండెక్స్ అని రూపొందిస్తారు. ఇది సో ఎంత ఉన్నది అనేది అక్కడ తెలుస్తూ ఉంటుంది. సో భారత్ది ఇది ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ ది స్కూలింగ్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పుట్టిన ప్రతి వాడు కూడా మినిమం 20 ఏళ్ళు బతుకుతాడని, గరిష్టంగా 85 ఏళ్ళు బతుకుతాడన్నది ఒక అంచనా. మధ్యలో ఏదన్నా రోగాలు గీగాలు అట్లాంటివి ఇంకోటి జరిగితే దానికి ఎవరు ఏమి చేయలేదు. సాధారణంగా ఈ గ్యాప్లో కనిష్ట విలువ 20, గరిష్ట విలువ 85, ఈ మధ్యలో ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి. భారతదేశానికి సంబంధించి ఆయుర్దాయం పెరుగుతూ వస్తున్నది 1990 నుంచి పరిశీలన చేస్తే. దానికి కూడా ఇండికేటర్స్ అవన్నీ కూడా తీసాము, కాకపోతే ఇది మరీ హెవీ అయిపోతుందని నేను చెప్పలేదు. 1990లో 57.9 సంవత్సరాలు సగటు బతుకుతూ ఉంటే ఈరోజు 68.8 సంవత్సరాలు బతుకుతున్నాడు మనిషి భారత్లో. కొన్ని దేశాల్లో అయితే 85 అవి మ్యాక్సిమం కూడా రీచ్ అయినాయి, అది వేరే ఇష్యూ. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, మేల్ 67కి ఏదో పోతున్నాడు, ఫీమేల్ మాత్రం 70.8 వరకు కూడా ఇన్నింగ్స్ ఉన్నది. ఇయర్స్ చక్కగా ఉన్నారు వాళ్ళు, టెన్షన్ ఏమి ఉండదు కదండి, పాపం ఉంటుంది చెప్తున్నాం మనం. సరే, ఆయుర్దాయం ఫీమేల్కి ఎక్కువగా ఉంది భారత్లో, మగాడికి ఇక పాపం ఇక బాధలు ఇవన్నీ ఉంటాయి కదా, సగం పోతుంది. షుగరు బీపీలు అన్నీ అటాక్ అయిపోయి 67.3కి ఫినిష్ చేస్తున్నాడు. భారత్లో సగటు ఆయుర్దాయం కన్నా పురుషుడి ఆయుర్దాయం తక్కువగా ఉంది. పాపం జాలిపడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఎగ్జామ్కి అయితే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటా. ఆయుర్దాయం 68.8, పురుషుడిది 67, స్త్రీది 70 సంవత్సరాలు చక్కగా బతుకుతున్నారు. తలసరి ఆదాయాన్ని పరిశీలన చేస్తే ఇక ఆ ట్రెండీ విలువల్ని తీసుకొని ఈ ఫార్ములాతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని పెట్టి మనం ఇక్కడ 68.8 వేసుకొని -20, 85 - 20 వేసి ఆ వాల్యూ ఎంత ఉందో అది తీసుకుంటాం. ఇన్కమ్ ఇండెక్స్ అంటే ఆ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా ఒక దేశంలో సగటు తలసరి ఆదాయం ఎంత. మళ్ళీ నేను జీడిపి లెక్కలు చెప్పేటప్పుడు అక్కడ తలసరి ఆదాయము ఆ రోజు అట్ట చెప్పారు కదండి, ఈ రోజు ఇక్కడ ఎట్లా వచ్చిందంటే అది లెక్కేస్తుంది సిఎస్ఓ, ఇది లెక్కేస్తుంది యుఎన్డిపి. దీన్ని కలపద్దు, ఎగ్జామ్లో దేన్ని అడిగాడో దానికి మాత్రమే. యుఎన్డిపి వారి ప్రకారం భారతదేశంలో హెచ్డిఐ నివేదికలో రూపొందించిన తలసరి ఆదాయం ఎంత అంటే నువ్వు $6,353 చెప్పాలి, కానీ నువ్వు ఎక్కడో బిట్టు చదువుకొని వచ్చి అది $1,10,000, $110,000 అట్లాంటి రూల్స్కి వెళ్ళొద్దు. లేకపోతే నీ అంతటి నువ్వే అక్కడ వెనక రఫ్ వర్క్ అని ఉంటుంది, అక్కడ క్యాలిక్యులేషన్స్. ఆ రోజు డాలర్ విలువ $70 అయితే లెక్కేసుకొని నాకు 1800 ఎంత వస్తుందని ఇట్లాంటి చెప్పకండి. సో స్ట్రైట్గా రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్లో తలసరి ఆదాయం హెచ్డిఐ వాళ్ళ ప్రకారం, యుఎన్డిపి వాళ్ళ ప్రకారం $6,353 భారత్లో. సో కనిష్టం దేశం దరిద్రంగా ఉంది అంటే వాడి చేతుల్లో $100 ఉన్నాయని అర్థము. దేశం బాగా రిచ్గా ఉందంటే సగటున 75,000 మ్యాక్సిమం ఉన్నదని అర్థం. $75,000 అండి, అది $75,000. మనం $6,300 దగ్గరే ఉన్నాం. ఈ రేంజ్కి వెళ్ళాలంటే
ఇక ఎంత కష్టపడాలో ఆలోచించండి. ఇంత లేదన్నా కానీ దాదాపు 11 రెట్లు 12 రెట్లు 12 రెట్లు ఉంది. 12 times 6 into 75 అంటే 12 6 72. 12 రెట్లు ఈరోజు ఉండే ప్రొడక్టివిటీ కన్నా 12 times పెరిగితే కానీ మనం వాడిని అందుకోలేము, అభివృద్ధి చెందిన వాడిని. కొన్ని దేశాలకు అది చాలా ఉన్నది. సో ఇది ఎంత ఏ రూపాయల దగ్గర ఉన్నామని మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి మనం నోట్ చేసుకోవాలి. 1990లో మనము $1773 దగ్గర ఉన్నాము. 2018లో నివేదిక వచ్చిన 17ది. 2017 నాటికి మనము $6,353 దగ్గరికి చేరుకున్నాము. అంటే దీని విలువ సుమారు 267% పెరుగుదల కనిపించింది. 267% పెరుగుదల కనిపించింది మన తలసరి ఆదాయంలో. మన భారత్లో ఉండే గొప్పతనం ఏమిటి అంటే గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి జరిగిందని పోల్చుకొని ఇండెక్స్లో హెచ్డిఏలో అద్భుతాలు సాధిస్తున్నాం. మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా రైజ్ అయింది, అది ఇది అని చెప్పుకుంటాం. కొడితే ఇది మరి ఏ స్థాయిలో ఉందో చూసుకుంటాం. అట్లా సరే, ఎగ్జామ్లో ఎన్ని రెట్లు పెరిగిందా అంటే ఎంత శాతం పెరిగిందా అంటే 267% పెరిగింది అని చెప్పండి. అప్పుడు 90లో ఎంత అంటే $1773 అని ఆన్సర్ చేయండి. ఇక్కడ మేల్ $9729, ఫీమేల్ $2722 పర్ క్యాపిటల్. మళ్ళీ ఇక్కడ మెయిల్కి అధికంగా ఉందంటే మెయిల్ డబ్బులన్నీ పోయేది ఇంట్లోకే కదా, ఇంకెక్కడికి పోవు అవి. సో అల్టిమేట్గా మళ్ళీ ఫీమేల్కి అది ప్లస్ అవుతుంది. సరదాగా అంటున్నాం, మేల్ 9,000 అండ్ ఫీమేల్కి 2,000, రఫ్లీ 2797. ఇది తలసరి ఆదాయపరంగా భారత్ యొక్క స్థితి. అట్లా ఆ ఫిగర్స్ అన్నిటినీ ఇక్కడ ఫిల్ చేసి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జామెట్రిక్ మీన్ని ఉపయోగిస్తారు. 2010కి ముందు అర్థమెటిక్ మీన్ ABC 3 అంశాలు అయితే వాటి యొక్క అంకమధ్యము అర్థమెటిక్ మీన్ ఎంత అంటే A+B+C/2 అని చదువుతాం. జామెట్రిక్ మీన్ గుణమధ్యమము ఎంత అంటే ABC క్యూబ్ వేసేసేసి 3 అని చేస్తాం. సో దీని ఫార్ములా ఇక్కడ రాశాను నేను, HDI క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఇవి ఫస్ట్ టాప్ దేశాలు, ఇవి వరస్ట్ దేశాలు. అర్థమెటిక్ మీన్ నుంచి జామెట్రీ మీన్కి ఎందుకు వెళ్ళామండి? క్యాలిక్యులేషన్ తప్ప అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. అర్థమెటిక్ మీన్లో ఈ క్యాలిక్యులేషన్ సరిగా రావండి. ఉదాహరణకి ఇది ఒక చెరువు, ఇక్కడ నుంచి దూకుతున్నాడు వాడు ఈత కొట్టడానికి. ఇక్కడ నీరుంది, ఇక్కడేమో లోతు 100 అడుగులు లోతు ఉంది. అక్కడ ఏదో గుంట తగ్గున్నాడు, అక్కడ చెరువు నిండి ఉంది, అయినా కానీ వాడి పైన ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడేమో 10 అడుగులు లోతే ఉన్నది. వీడి 10 అడుగులు, ఇక్కడ చూస్తేనేమో 5 అడుగులు. సగటున 10 + 5 అంటే 15/2 అంటే దాదాపు 7.5 అడుగులే కదా. నేను ఈత కొడతాను అని దూకాడు అనుకో, కర్మగాలి ఇప్పుడు ఎంతకెళ్తుంది దీనికి? 10 + 5 + 10/3 చేస్తే ఇట్స్ అబౌట్ 60 feet వస్తున్నది. అది 60 or 70 60 110 అంటే 3 రఫ్లీ 40 to 50 feet వస్తున్నది కదా. సో ఇక్కడ అర్థమెటిక్లో 7.5 feet ఎక్కడ పడుతున్నది, అండ్ ఈ అది మిగిలిన క్యాలిక్యులేషన్ జామెట్రిక్ మీన్కి వెళ్తే ఎట్లా వస్తుంది. సో అర్థమెటిక్ మీన్లో ఒక వరుస క్రమంలో అంకెలు ఉన్నప్పుడు మాత్రమే, దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే సరైన మీన్ని తీయగలుగుతాం, సగటుని తీయగలుగుతాం. 4, 6, 10, 15, 20 అట్లా ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. అది నా ఆదాయం ఏమో 10,000 రూపాయలు, ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, టాటా ఆదాయం ఏమో కోట్ల రూపాయలు. మా ఇద్దరి యొక్క సగటు ఆదాయం ఎంత అంటే అది ఫులిష్ క్వశ్చన్ అవుతుంది. నా ఆదాయము 10,000 అంటే ఇంకోటి ఆదాయం 15,000 అయితే, ఇంకోటి ఆదాయం 18,000 అయితే మా ముగ్గురిది సగటు గట్టు. అక్కడ నీకు సగటు ఆదాయము ఈ ఊర్లో ఎంతో తెలుస్తుంది. అంతేగాని నా ఆదాయము, ముఖేష్ అంబానీ ఆదాయం, ధీరుభాయ్ అంబానీ ఆదాయం, అనిల్ అంబానీ ఆదాయం, ఇంకోటిది లేకపోతే నా దోస్తుది 12,000, వీళ్ళందరికీ సగటు తీస్తే నా ఆదాయం కాస్త కొన్ని లక్షల కోట్ల రూపాయలకి వెళ్తుంది. అది సగటు ఫిగర్ కాదు. సో అర్థమెటిక్ మీన్కి అండ్ జామెట్రిక్ మీన్కి చాలా గుణాత్మకం, గుణమును తెలియజేస్తుంది. గుణాత్మకం అక్కడ పేరులోనే ఉంటుంది కాబట్టి. సో అందుకని కరెక్ట్ వాల్యూస్ రావట్లేదు. మనము
ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి గవర్నమెంట్ పరంగా అని 2010 నుంచి అర్థమెటిక్ మీన్ నుంచి UNDP వారు జామెట్రిక్ మీన్కి షిఫ్ట్ అయిపోయారు. సో ఇట్లా ఈ అంశాలను తీసుకొని ఎడ్యుకేషనల్ ఇండెక్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ LEI, ఇన్కమ్ ఇండెక్స్ IIని క్యూబ్ రూట్ తోటి మనము చేస్తే మనకు ఈ విలువ అనేది వస్తుంది. ఇలా భారతదేశానికి సంబంధించి ఇలా అన్ని క్యాలిక్యులేట్ చేసి HDI విలువ కనుక్కుంటే వచ్చింది 0.640. దీనిని ఈ స్కేల్లో ఎక్కడ ఉందా అని చూసుకుంటే మనం వచ్చి ఇక్కడ పడ్డాము, మీడియం స్కేల్లో. ఇది సో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? థీమ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. UNDP దీన్ని రూపొందించేది GM ద్వారా లెక్కేస్తాము. ఏ అంశాలు ఉన్నాయి, వాటిలో వీటి అర్థాలు ఏమిటి, కనిష్ట విలువ ఎంత, గరిష్ట విలువ ఎంత, భారత్ ఏ స్థితిలో ఉన్నది, ఇక్కడ తన ఆయుర్దాయం పరంగా కానీ తలసరి ఆదాయాల పరంగా కానీ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ది మీన్ ఇయర్స్ ఆఫ్ ది స్కూల్ పరంగా కానీ, అండ్ ఈ వాల్యూస్ ఉంటే లెస్ దెన్ 0.55 ఉంటే లో అని, మీడియం అని, హై అని, వెరీ హై అని, అండ్ టాప్ 5 దేశాలు, టాప్ దేశాలు. ఇది నేను వీడియోలో కూడా చూపించాను కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి అక్కర్లేదండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీనికి సంబంధించి ఇంకేమైనా అంశాలు ఉంటే అది టెస్ట్ రూపంలోనో ఇంకో అంశం ద్వారానో నేను మీకు తెలియజేస్తాను. సో ఇది సో క్లియర్గా నోట్ చేసుకోండి, వర్క్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వేరే అంశంతో మళ్ళీ మీట్ అవుదాం. గుడ్ లక్.